హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి షాక్, ఈసీ నోటీసులు, తీవ్ర టెన్షన్లో నేతలు. అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, అధికారిక వైసీపీ పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇరు పార్టీ నాయకులు బహిరంగ సభల్లో మాత్రమే కాకుండా ట్విట్టర్ వేదికగా కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీపై వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా ప్రచారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. దీంతో 24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని ఈసీ ఆదేశించారు. చంద్రబాబు నాయుడుకి అయితే ఎలక్షన్ కమిషన్ నోటీసులు అయితే జారీ చేసిందండి. సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.